హలో డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, ఫైనల్లీ ఎస్ఎస్సి జీడీ 2026 ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. ఐ హోప్ మీరు అందరూ మీ యొక్క స్కోరు, మీ కీ షీట్ అనేది చెక్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. రైట్, సో ఈ వీడియోలో అతి ముఖ్యంగా చాలా అంటే చాలా మంది అడుగుతున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, సార్ రన్నింగ్ వెళ్ళొచ్చా ఈ పర్టికులర్ స్కోర్ తో, మా కేటగిరీ ఇది, ఈ స్టేట్ అనేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే చాలా మందికి చాలా డైలమాలో ఉన్నారనమాట. ఎందుకంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నాయి అండ్ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం చేంజ్ అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నార్మలైజేషన్ లో ఎంత స్కోర్ కలుస్తుంది ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం అనే క్లారిటీ అనేది కూడా లేదనమాట. సో ఈ వీడియోలో ఈ పర్టికులర్ విషయాల గురించి నేను క్లారిటీ ఇవ్వబోతూ అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనకు రన్నింగ్ కు ఏ విధంగా ఉంటుంది, ఆంధ్ర అండ్ తెలంగాణ కేటగిరీ వైజ్ మేలు ఫీమేల్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ప్రీవియస్ గా ఏ విధంగా కట్ ఆఫ్ వెళ్ళింది అండ్ ఈసారి ఈ యొక్క షాకింగ్ ఫ్యాక్ట్ ఏ విధంగా కట్ ఆఫ్ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. 15 to 20 minutes ఉంటుంది. మీరు మీ కేటగిరీ ప్రకారము మీకు ఎంత స్కోర్ రావడం జరిగిందని ఒకసారి దానికి సంబంధించి కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఏ విధంగా ఉందని కూడా ఈ వీడియోలో చూసుకొని అండ్ మీ యొక్క స్కోరు ఏ విధంగా ఉంది అండ్ మీరు మీ హార్డ్ షిఫ్టా ఈజీ షిఫ్టా అనేది కూడా కొంచెం కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ నార్మలైజేషన్ లో కూడా ఎలా స్కోర్ కలిసే అవకాశం ఉన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా ప్రాపర్ గా కంటెంట్ ఈ యొక్క వినండి అండ్ మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ఫస్ట్. రైట్, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులు కూడా షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. రైట్, సో చాలా మంది ఎలా ఉంటారంటే మేము లేసిందే తెల్లారింది అన్నట్టుగా ఎండ్ ఆఫ్ ది మూమెంట్ లో లాస్ట్ 15 days, లాస్ట్ 1 month, లాస్ట్ 45 days లో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకైతే నిజంగా ఇది ఒక షాకింగ్ ఫ్యాక్ట్ గానే మనం చెప్పుకోవచ్చు. రైట్, సో లేటర్ డీటెయిల్స్ అని మనం వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. రైట్, సో బిఫోర్ దట్ అంటే మనకు కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన విషయాలు కొన్ని ఏవి, వేకెన్సీ పరంగా, ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ కాన్సెప్ట్ పరంగా అండ్ నార్మలైజేషన్ కాన్సెప్ట్ పరంగా ఇక్కడ మనం ఒక 2 minutes డిస్కస్ చేసుకుందాం. వేకెన్సీ అనేది మనకు అంటే ఎవ్రీ ఇయర్ మనకు వేకెన్సీ కాన్సెప్ట్ పరంగా తీసుకుంటే ఒక 50,000 వరకు మనకు వేకెన్సీ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. మీరు ప్రీవియస్ ఇయర్ గమనిస్తే మాత్రం 53,000, ఎందుకంటే ఇనిషియల్ గా అక్కడ కూడా 25,000 సంథింగ్ ఉండే, దాని తర్వాత మళ్ళీ డబుల్ అయినాయి అనమాట, 53,000 వరకు వెళ్ళింది. సో ఈ సంవత్సరమే అంటే లాస్ట్ 3 years నుంచి వేకెన్సీస్, ఇనిషియల్ వేకెన్సీస్ ఇచ్చి తర్వాత మళ్ళీ దానికి డబుల్ చేసే కాన్సెప్ట్ లోనే, దానికి 10-15,000 పెంచే కాన్సెప్ట్ లోనే ఉన్నారు. బట్ ఈ సంవత్సరం మాత్రము ఇచ్చిన వేకెన్సీస్ కే స్ట్రిక్ట్ ఆన్ అయి ఉన్నారు. మరి ఆ యొక్క వేకెన్సీస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అది కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం కట్ ఆఫ్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు వచ్చిన వేకెన్సీ ఏంటి, 25,487-83 సంథింగ్, అన్ని వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ కంటే జస్ట్ హాఫ్ వేకెన్సీ అనేది ఈసారి రావడం జరిగింది. ఇది ఒక ఫ్యాక్ట్ మనం గుర్తుంచుకోవాలి. ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే ఒక కంప్లీట్ షిఫ్ట్ అయితే రావడం జరిగింది. ట్రెడిషనల్ గా టీసీఎస్ వాళ్ళు అడిగే కాన్సెప్ట్ నుంచి కొద్దిగా చేంజ్ అనేది రావడం, ఒక 10-15% చేంజ్ అనేది రావడం జరిగింది. కొన్ని షిఫ్ట్ లో హార్డ్ గా కూడా రావడం జరిగాయి అనమాట. బట్ ఓవరాల్ గా మీడియం టు ఈజీ టు మీడియం షిఫ్ట్ లే కవర్ అయ్యాయి మాక్సిమం. మరి వీటి పరంగా నార్మలైజేషన్ ఎవరికైతే, నేను ఇప్పుడే చెప్తున్నా చూడండి, ఎవరికైతే హార్డ్ షిఫ్ట్ వచ్చింది అనేది మీరు ఫీల్ అయితే కాదండి, మీరు చదవకుండా పోయి మీరు ఎగ్జామ్ రాసి మనం ఏం రాయలేకపోయినాం అని ఫీల్ అయితే కాదు. రియల్లీ మీరు చదివి మీరు అంటే ప్రాపర్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్లస్ కంటెంట్ చదివి మీరు ఎగ్జామ్ అటెండ్ చేయలేకపోతే అది నిజంగా హార్డ్ గానే అనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళకి నార్మలైజేషన్ కాన్సెప్ట్ లో యావరేజ్ గా 10 నుంచి 15 వరకు క్వశ్చన్ అంటే మార్కులు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పేపర్ ఈజీగా వచ్చింది, మీరు అయినా కూడా మీరు ఎగ్జామ్ సరిగా రాయలేదు, వీళ్ళకి యాడ్ అవ్వవు. మేము మహా యాడ్ అవుతాయి ఇంకా ఒక 2 లేదా 3 నార్మలైజేషన్లు యాడ్ అవుతాయి. బట్ రియలీ హార్డ్ అనిపించి అది మనం కాదు డిసైడ్ చేసి ఎస్ఎస్సి వాళ్ళు డిసైడ్ చేస్తారు. రైట్, సో అక్కడ హార్డ్ అనిపించిన క్వశ్చన్ పేపర్స్ మాత్రం ఖచ్చితంగా మీకు ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ అనేది యాడ్ అయితే ఇది మైండ్ లో కొంచెం పెట్టుకోండి. రైట్, కట్ ఆఫ్ చెప్పేటప్పుడు ఇప్పుడు మీకు క్లారిటీ రావడం జరుగుతుంది, మీరు ఆ జోన్ లో ఉంటారా లేదా అనేది మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే కట్ ఆఫ్ విషయానికి వస్తే మనము ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మేల్ కట్ ఆఫ్ దట్టు నాన్ నక్సల్ సంబంధించిన మేల్ కట్ ఆఫ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నాన్ నక్సల్, సో ప్యారలల్ గా ఎవరెవరైతే కేటగిరీలో కట్ ఆఫ్ మించారా లేదా, మీ స్కోర్ ఎంత అనేది కూడా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి దయచేసి. మీరు ఏ కేటగిరీ, మీ యొక్క స్కోర్ ఎంత, హార్డ్ షిఫ్టా ఈజీ షిఫ్టా అండ్ మీరు ఎంత వరకు నార్మలైజేషన్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి దయచేసి. ఓకే, రైట్. ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మేల్ కి సంబంధించి కట్ ఆఫ్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే, రైట్, నాన్ నక్సల్ అండి. రైట్, జనరల్ కేటగిరీ, ఫస్ట్ జనరల్ కేటగిరీ, దాని తర్వాత మనకు నాన్ నక్సల్ అనుకున్నాం. ఇక్కడ నాన్ నక్సల్ ఇది, నక్సల్ ఇవి అనమాట. రైట్, సో జనరల్ కేటగిరీలో మనకు లాస్ట్ 2 years కట్ ఆఫ్ తీసుకుంటే 2024 32 కట్ ఆఫ్ ఉండింది ఎగ్జామ్ కట్ ఆఫ్. వీళ్ళందరూ 32.74 వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిజికల్ కి వెళ్ళారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీలో మాట్లాడుతున్నాను. రైట్,
సో 2025కి వచ్చేసరికి సేమ్ కట్ ఆఫ్ 32 ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ జనరల్ గా అంతే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఉండదు. బట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ చాలా మంది మనకు ఈ కేటగిరీలో ఉంటారనమాట. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2024లో 67.78 కట్ ఆఫ్ ఉండే, బట్ 25కి వచ్చేసరికి 63.84, ఎందుకంటే కొన్ని పోస్టులు ఎక్కువగా పెరిగాయి కాబట్టి. బట్ ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడే కట్ ఆఫ్ గురించి మీకు చెప్తా పోతానండి. ఇప్పుడు ఏంటి సరే, ఇక్కడ మీకు దాదాపుగా 50,000 పోస్టులు అబౌవ్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే 25,487 పోస్టులే ఉన్నాయి. ఒకవేళ మనం టోటల్ ఆంధ్ర వైజ్ ఎన్నిసార్లు జనరల్ కేటగిరీకి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అలొకేషన్ ఎన్నిసార్ అంటే చూడండి, 484 పోస్టుల అలొకేషన్ మాత్రమే నాన్ నక్సల్ కు ఉన్నాయన్నమాట. నక్సల్ కి వచ్చేసి మనకు ఓన్లీ 80 పోస్టులు మాత్రమే నక్సల్ కు ఉన్నాయి. అంటే కంపేరింగ్ టు ద ప్రీవియస్ ఇయర్ జస్ట్ హాఫ్ వెళ్ళిపోయాయండి. ప్రీవియస్ ఇయర్ లో 944 జనరల్ కేటగిరీ నాన్ నక్సల్ వాళ్ళకు ఉండే మేలు. బట్ ఇప్పుడేంటి 485 జస్ట్ హాఫ్ అయిపోయినాయి. రైట్, మళ్ళీ ఒక నక్సల్ పరంగా తీసుకుంటే 118 ఉండే, కొద్దిగా ఏంటంటే 80 వరకు మాత్రమే నక్సల్ వాళ్ళకనేది కట్ ఆఫ్ వేకెన్సీ అనేది తగ్గడం జరిగింది అనమాట. రైట్, సో దీని ప్రకారం మనం చూస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అబ్వియస్లీ ఇక్కడ చూడండి 94 వేకెన్సీ ఉండే లాస్ట్ ఇయర్, ఈసారి జస్ట్ హాఫ్ అయిపోయింది 49 వేకెన్సీస్. మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చా కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందని మనం అనుకుందాం. సరే, అప్లికేషన్స్ కొంచెం తక్కువే వేశారు, ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ఉంది, నార్మలైజేషన్ కలుస్తూ ఉన్నాయి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పోయినా కూడా లాస్ట్ టైం వచ్చేసి 94 వేకెన్సీస్ జస్ట్ హాఫ్ వేకెన్సీకి వెళ్ళిపోయాయి. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏ విధంగా ఉంటుందండి కట్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇక్కడ యావరేజ్ గా 72 నుంచి 77 మధ్యలో మీకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీరు రా స్కోర్ చూస్తున్నారు, రా స్కోర్ కు మీకు ఎంత యాడ్ అవుతుంది అనేది క్లారిటీగా మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. బట్ ఎక్స్పెక్ట్ చేద్దాం ఒక 5 నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్కులు మీకు డిపెండింగ్ ఆన్ యువర్ హార్డ్ షిఫ్ట్ మీకు యాడ్ అవుతాయి అనుకుందాం. అయినా కూడా మనకి వచ్చేసి 72 నుంచి 77 నార్మలైజ్డ్ స్కోర్ మీకు కట్ ఆఫ్ అనేది రావడం జరుగుతుందండి. రైట్, మీ ఫైనల్ ఫిజికల్ కి ఏదైతే స్కోర్ తీస్తారో అబ్వియస్లీ మీకు వచ్చేసి నార్మలైజేషన్ చేసే స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో దేర్ ఆఫ్టర్ మనకు ఓబీసీ పరంగా తీసుకుంటే 2024 86 ఉండే ఓబీసీ అండ్ ఓసీ జనరల్ గా హైయెస్ట్ కట్ ఆఫ్ వెళ్తుంది. అండ్ ఇదే 2025లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 83 కట్ ఆఫ్ అనేది ఫిజికల్ గా అనేది రావడం జరిగింది. మరి పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్ ఆ టైంలో అంటే 255 పోస్టులు ఉండే. మరి ఈసారి ఎన్ని ఉన్నాయి? జస్ట్ హాఫే 133 పోస్టులు అనేది ఉండడం జరిగింది. 133 పోస్టులు ఉండడం జరిగింది. ఈ లెక్క ప్రకారము ఈ పోస్టులు ఇంకా పెరగవు ఇండే పోస్టులు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓబీసీ వాళ్ళ కట్ ఆఫ్ అయితే మాత్రం 90 to 95 రేంజ్ కి వెళ్లేదానికి అవకాశం ఉంది. 90 to 95 రేంజ్ కి వెళ్ళేదానికి ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 అటు ఇటుగా. రైట్, సో మీరే అనాలిసిస్ చేసుకోండి ఆ యొక్క ఇచ్చిన వేకెన్సీస్ ప్రకారం మనం ఏ కట్ ఆఫ్ రేంజ్ లో ఉంటాము అనేది. నేను చెప్పడమేని కాదు, మీకు చూస్తేనే క్లారిటీ వస్తుంది. సో దీని ప్రకారం కట్ ఆఫ్ ఏ విధంగా వెళ్తుంది అని. రైట్, ఎస్సీ వాళ్ళకి చూస్తే మనం చూడండి లాస్ట్ టైము 24లో 76 ఉండే, 25లో వచ్చేసి 70, ఎందుకంటే కొద్దిగా పోస్టులు పెరిగాయి. సో ఎన్ని పోస్టులు వచ్చాయి సార్ వాళ్ళకి అంటే 150 పోస్టులు వచ్చాయి. మరి ఈసారి ఎన్ని వచ్చేసారంటే 80 పోస్టులు వచ్చాయి, జస్ట్ హాఫ్ కంటే ఒక 5 ఎక్కువ అంతే. రైట్, సో మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనకి కట్ ఆఫ్ ఏ విధంగా? ఎస్సీ వాళ్ళకి 70 లాస్ట్ లో కట్ ఆఫ్, లాస్ట్ టైం కట్ ఆఫ్ ఉండే. మీరు ఈజీగా ఎంత లేదన్నా కూడా 75 నుంచి 80 యావరేజ్ గా మినిమం కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, మినిమం కట్ ఆఫ్. ఇంకా నేను చెప్పేది అంటే ఇంకొంచెం 82, 83 వరకు ఇవి కూడా కట్ ఆఫ్ వెళ్లేదానికి అవకాశం ఉంది. రైట్, 82, 83 వరకు కూడా ఈ కట్ ఆఫ్ వెళ్లేదానికి అవకాశం ఉంది. బట్ వాటెవర్ 75 నుంచి 80 మధ్యలో ఈ యొక్క ఎస్సీ వాళ్ళ కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చేసి ఎస్టీ పరంగా తీసుకుంటే 75 లాస్ట్ అండ్ లాస్ట్ ఇయర్ 67 పోస్టులు ఉన్నప్పుడు 68 కట్ ఆఫ్ అనేది ఉన్నదండి. బట్ మీరు 67 పోస్టులు లేవు, సగానికంటే ఇంకా తక్కువే ఉన్నాయన్నమాట. 27 పోస్టులే ఉన్నాయి, జస్ట్ 27 పోస్టులే ఉన్నాయి. ఇమాజిన్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రైట్, అన్ని ఫ్యాక్టర్స్ తీసుకున్నా, నార్మలైజేషన్, ఎడ్యుకేటివ్ ప్యాటర్న్, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నా కూడా అంటే అవి ఉన్నాయి కదా సార్, వాటి వల్ల కట్ ఆఫ్ తగ్గుతుంది అనుకున్నా కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు కట్ ఆఫ్ అనేది యావరేజ్ గా ఎంత లేదన్నా కూడా 75 నుంచి 82 మధ్యలో కట్ ఆఫ్ రావడం జరుగుతుందండి. 75 నుంచి 82 కట్ ఆఫ్ మధ్యలో రావడం జరుగుతుంది. రైట్, యూఆర్ పరంగా తీసుకుంటే రైట్ అన్రిజర్వ్డ్ చూడండి సేమ్ 84 లాస్ట్ 83 లాస్ట్ టైం ఉండే. ఎప్పుడు 50,000 రేంజ్ లో పోస్టులు ఉన్నప్పుడు 378 పోస్టులు లాస్ట్ టైం ఉన్నప్పుడు ఇంత కట్ ఆఫ్ ఉండే, 83 కట్ ఆఫ్ ఉండే. మరి జస్ట్ హాఫే అనమాట, 195 పోస్టులు ఉన్నాయి. మరి యావరేజ్ గా చూడండి ఎంత లేదన్నా కూడా దీనికి 90 to 95 మధ్య కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఫిజికల్ కోసం అండి. ఫైనల్ మెరిట్ లిస్ట్ అది డిఫరెంట్. రైట్, సో ఒకవేళ ఈడబ్ల్యూఎస్ నక్సల్ పరంగా తీసుకుంటే, ఇప్పుడు నక్సల్ పరంగా తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 40కే వచ్చిందండి. రైట్, సో ఇప్పుడు 12 పోస్టులు ఉన్నప్పుడు, బట్ ఇప్పుడు ఏంది 8 పోస్టులే ఉన్నాయి. సో యావరేజ్ గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా
మనకు కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 45 నుంచి 55 మధ్యలో మనకు నక్సల్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓబీసీ పరంగా తీసుకుంటే 2024 78 ఉండే 25కి వచ్చేసరికి జస్ట్ 40కే కట్ ఆఫ్ తగ్గిపోయింది. ఎందుకో మరి మనకు అర్థం కాదు. బట్ 32 పోస్టులు ఉన్నప్పుడు, బట్ ఇప్పుడు 20 పోస్టులు ఉన్నప్పుడు మనము ఏ విధంగా కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? మాక్సిమం యావరేజ్ కట్ ఆఫ్ లాస్ట్ టైం 78 వరకు వెళ్ళింది, రైట్? సో ఇక్కడ కూడా మనము ఈజీగా దీన్ని మనం క్యాల్కులేట్ చేసుకునే దానికి లేదండి. ఫర్ సమ్ రీజన్స్ ఎందుకో మరి ఇది కట్ ఆఫ్ 40 వెళ్ళింది, ఇంతకంటే ఎక్కువే ఉంటుంది, రైట్? సో 55 to 65 మధ్యలో ఈ యొక్క కట్ ఆఫ్ రేంజ్ అనేది ఓబీసీ నక్సల్ ఉండేదానికి అవకాశం ఉంది. నక్సల్, రైట్? ఆంధ్ర. ఎస్సీ పరంగా తీసుకుంటే సేమ్ 34, ఇది కూడా లాస్ట్ టైం పెరిగి తర్వాత తగ్గింది. 20 పోస్టులే ఉన్నాయి, బట్ ఇప్పుడు 13 పోస్టులే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు 13 పోస్టులే ఉన్నాయి. ఈజీగా ఎంత లేదన్నా కూడా 45 రేంజ్ నుంచి 50 రేంజ్ అనేది ఇక్కడ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 45 to 50 రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? ఎస్టీ పరంగా తీసుకుంటే చూడండి, మనకు 66 ఎస్టీ అనేది ఉండే. 7 పోస్టులు లాస్ట్ టైం ఉండే, బట్ ఇప్పుడు 5 పోస్టులు ఉన్నాయి. కన్సిడరింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ లైక్ మనకు ఏది ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ కావచ్చు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసినా కూడా యావరేజ్ గా ఇది 65 నుంచి 70 మధ్యలో దీని యొక్క కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే స్లైట్లీ 1-2 పోస్టులు మాత్రమే తక్కువ ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది పెద్ద తేడా రాకపోవచ్చు యావరేజ్ గా. మళ్ళీ యూఆర్ నక్సల్ పరంగా తీసుకుంటే 48 లాస్ట్ లో ఉండే, బట్ ఇక్కడ మనకు రైట్ 47 పోస్టులకి, బట్ 34 పోస్టులకే కాబట్టి ఇది యావరేజ్ గా ఒక 55 నుంచి 60 మధ్యలో కట్ ఆఫ్ వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే స్లైట్ డిఫరెన్స్ కాబట్టి కట్ ఆఫ్ వేరియేషన్ లో కూడా చాలా పెద్ద తేడా రాకపోవచ్చు, రైట్? 55 నుంచి లాస్ట్ టైం వచ్చేసి 48 ఉండే, మేబీ ఈసారి ఉంటే 55 వరకు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట, రైట్? సో ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 అటు ఇటు ఉంటుందండి. మరి నేను ఎగ్జాక్ట్ గా కట్ ఆఫ్ ఇస్తున్నా అంటే అంత మరి మనమే ఇదేం కాదు, ఓకే? జస్ట్ ఒక ఓవర్ వ్యూ కోసం చెప్తున్నా. మళ్ళీ ఇదే ఫీమేల్ కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆంధ్ర ఫీమేల్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. నక్సల్ నాన్ నక్సల్ రెండు మాట్లాడుకుందాం. ఈడబ్ల్యూఎస్ పరంగా తీసుకున్నాము, ఫీమేల్ కట్ ఆఫ్ ఎక్కువగా వెళ్తుంది అనమాట. లాస్ట్ టైం వచ్చేసి 79 వెళ్ళింది కట్ ఆఫ్ 10 మంది వేకెన్సీ ఉన్నప్పుడు, 10 మంది ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? జస్ట్ ముగ్గురే ఉన్నారు. అంటే 80 మంది తీయాల్సిన ప్లేస్ లో ఇప్పుడు ఎంతమందిని? ఓన్లీ 24 మందినే తీస్తారు, 1:8 అనుకుంటే. మరి కట్ ఆఫ్ ఆబ్వియస్లీ తగ్గదు కదండి, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈజీగా వచ్చేసి 85 to 90 మధ్యలో ఈ యొక్క కట్ ఆఫ్ అనేది వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓబీసీ మళ్ళీ జనరల్ కేటగిరీ తీసుకుంటే ఈ ఫీమేల్ ఆల్వేస్ హైగానే ఉంటుంది. 91 అనేది వెళ్ళింది అనమాట లాస్ట్ టైం. ఇప్పుడు 28 వేకెన్సీ ఉన్నప్పుడు, మరి ప్రెసెంట్ వచ్చేసి డబల్ కంటే తక్కువ, అంటే హాఫ్ కంటే తక్కువే వేకెన్సీ ఉన్నాయండి. మరి ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం యావరేజ్ గా 95 to 100 వాళ్ళు మనకు సేఫ్ జోన్ లో ఉన్నట్టు అని మనం భావించవచ్చు. ఎస్సీ పరంగా తీసుకుంటే 81 అనేది ఉండడం జరుగుతుంది. యావరేజ్ గా ప్యారల్ గా అన్ని 2024-25 సేమ్ అటు ఇటుగా సేమ్ కట్ ఆఫ్ వెళ్ళింది వీళ్ళకి. 81 ఉన్నాయి ఇప్పుడు ఆ 16 పోస్టులు ఉన్నప్పుడు. బట్ ప్రెసెంట్ వచ్చేసి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 7 పోస్టులు ఉన్నాయి అనమాట. సో ఆబ్వియస్లీ ఇది కూడా 90 నుంచి 95 రేంజ్ కు మనకు వెళ్లే అవకాశం ఉంది కట్ ఆఫ్, రైట్? సో ఎస్టీ తీసుకుందాం. ఎస్టీ తీసుకుంటే 78 వరకు వెళ్ళిందండి కట్ ఆఫ్ లాస్ట్ టైం 7 పోస్టులు ఉన్నప్పుడు. బట్ కర్మ కొద్దీ ఏంటంటే మనకు జస్ట్ 2 పోస్టులు ఉన్నాయన్నమాట. 56 మందిని తీసే ప్లేస్ లో 16 మందిని తీయాలి, రైట్? సో మరి 2 పోస్టులు ఉన్నప్పుడు యావరేజ్ గా వీటి కట్ ఆఫ్ అయితే చాలా హైయెస్ట్ వెళ్లేదానికి అవకాశం ఉంది, రైట్? ఎంత లేదన్నా కూడా మళ్ళీ 90 to 95 రేంజ్ కి అయితే కట్ ఆఫ్ దీనికి వెళ్లే అవకాశం అయితే ఉందన్నమాట, రైట్? సో ఈడబ్ల్యూఎస్ పరంగా నక్సల్ పరంగా మనం మాట్లాడుకుంటే 51 కట్ ఆఫ్ 2 ఉన్నప్పుడు ప్రెసెంట్ ఒకటే ఉంది. అబ్వియస్లీ ఎంత లేదన్నా కూడా 60 నుంచి 65 కట్ ఆఫ్ వెళ్లేదానికి అవకాశం ఉంది. ఓబీసీ పరంగా తీసుకుంటే 43 కట్ ఆఫ్ ఉండే 3 పోస్టులు ఉన్నప్పుడు. మరి ఒక పోస్ట్ ఉన్నప్పుడు ఎంత ఉండొచ్చు అండి? 55 నుంచి యావరేజ్ గా 65 మధ్యలో ఈ కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం అయితే ఉంది. ఎస్సీ పరంగా తీసుకుంటే చూడండి, 35 మార్కులు వచ్చిన వాళ్ళు నక్సల్ వాళ్ళు ఫీమేల్, 35 మార్కులు వచ్చిన వాళ్ళు ఎగ్జాంపుల్ అంటే ఫిజికల్ కి వెళ్ళారు, రైట్? ఇప్పుడు 10 పోస్టులు ఉన్నప్పుడు 80 మందిని పిలిచారు 10 పోస్టులు ఉన్నప్పుడు. ఎప్పుడు 35 కట్ ఆఫ్ తీసి, మరి ఒక్క పోస్టుకు 8 మందినే పిలవాలి కదా. 8 మందిని పిలవాలన్నప్పుడు కట్ ఆఫ్ ఏ రేంజ్కి వెళ్తుంది? యావరేజ్ గా ఈ 35 అనేది దాదాపుగా 50 నుంచి 65 మధ్యలో మాత్రం, అంటే ఒక 15 డిఫరెన్స్ ఉంటుంది. చెప్పలేము ఎంతమంది రాశారు ఎంతమంది రాయాలని మనకైతే క్లారిటీ లేదు. మనకు ఎవరు రెస్పాన్సిబిలిటీ పెట్టండి రా అంటేనే అదేదో పెద్ద మోసం చేస్తున్నట్టు మనకు ఫీల్ అవుతారు అనమాట. మోసం చేసే వాళ్ళ దగ్గర అయితే బాగా వెళ్ళి ఒప్పుకుంటారు, కానీ రెస్పాన్సిబిలిటీ పెట్టండి చూద్దాం క్వశ్చన్ పేపర్ లెవెల్ ఎలా వచ్చాయి అనేది అడిగితే మాత్రం పెట్టేదానికి లేదన్నమాట పిల్లలకి, ఓకే? రైట్. సో ఈ యొక్క కట్ ఆఫ్ ఎస్సీ నక్సల్ ఫీమేల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 50 నుంచి 65 మధ్యలో, ఓకే? ఎస్టీ పరంగా తీసుకుంటే
ప్రజెంట్ అయితే లేవండి. ఎస్టీ పరంగా మనం డిస్కస్ చేసుకోలేము. యూఆర్ పరంగా నక్సల్ ఫీమేల్ పరంగా తీసుకుంటే 48 లాస్ట్ టైం 5 పోస్టులు ఉన్నప్పుడు, మరి 2 పోస్టులు ఉన్నాయన్నప్పుడు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? 60 నుంచి 65 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 60 నుంచి 65 మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, రైట్? సో నెక్స్ట్ ఎవరు? తెలంగాణ, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ తెలంగాణ, రైట్? సో లాస్ట్ టైం చూడండి ఆంధ్రాకి ఎన్ని పోస్టులు వచ్చాయి? వీళ్ళకి ఫీమేల్ కి 105 వచ్చాయి, బట్ ఇప్పుడు 42 వచ్చాయి. అదే నక్సల్ పరంగా తీసుకుంటే 20 ఉన్నాయి. ప్రెసెంట్ వచ్చేసి జస్ట్ 5 పోస్టులు ఉన్నాయి చూడండి. దాన్ని అందుకే కట్ ఆఫ్ పెరిగే రేంజెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అనేది చాలా క్లారిటీ వస్తుంది ఇంట్లో. మరి నెక్స్ట్ తెలంగాణ పరంగా మనం మాట్లాడుకుంటే చూడండి, ఎక్స్ సర్వీస్ మెన్ గురించి మనం వదిలిపెట్టాం, 33 అంతే కట్ ఆఫ్, అంతకంటే పెరగదు. ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుకుంటే ఈడబ్ల్యూ 2025లో 40 కట్ ఆఫ్ ఉండే 25లో ఎన్ని ఉన్నప్పుడు 71 పోస్టులు ఉన్నప్పుడు. జస్ట్ ఇప్పుడు హాఫ్ అయిపోయినాయండి, జస్ట్ హాఫ్ అయినాయి. అలాంటప్పుడు మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కట్ ఆఫ్ అండి? చూడండి, అంటే మినిమం 50 నుంచి 60 మధ్యలో ఈ యొక్క కట్ ఆఫ్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, రైట్? సో ఓబీసీ పరంగా 77 ఉండేది, ఇప్పుడు 192 పోస్టులు ఉన్నప్పుడు ఇప్పుడు జస్ట్ హాఫ్ అయిపోయినాయి, 94 పోస్టులే ఉన్నాయండి, రైట్? సో 94 పోస్టులే ఉన్నప్పుడు ఈజీగా 85 to 90 లేదా 95 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ మధ్యలో కట్ ఆఫ్ మనకు సెట్ అయ్యే అవకాశం ఉంది ఓబీసీ పరంగా, రైట్? సో ఎస్సీ పరంగా తీసుకుంటే చూడండి 66 కట్ ఆఫ్ ఉండింది, 114 పోస్టులు ఉన్నప్పుడు ఇప్పుడు జస్ట్ మళ్ళీ హాఫే, రైట్? సో అప్పుడు మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? 75 వరకు నుంచి 80 మధ్యలో కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్టీ పరంగా తీసుకుంటే 97, అత్యధికంగా తెలంగాణలో ఎస్టీ వాళ్ళకి ఎక్కువ కట్ ఆఫ్ వెళ్తుంది అనమాట. ఎప్పుడు 50 పోస్టులు ఉన్నప్పుడు అండి, 50 పోస్టులు ఉన్నప్పుడు 97. మరి జస్ట్ 19 పోస్టులు ఉన్నప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈజీగా 105 నుంచి 110 వరకు మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సార్ ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ కదా, క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది కదా, మరి కట్ ఆఫ్లు అంతగా వెళ్తాయి అంటే సార్ జస్ట్ హాఫ్ ఆఫ్ ది పోస్టులే ఉన్నాయి. మరి ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ జస్ట్ 15% చేంజ్ ఉందని కానీ కంప్లీట్ చేంజ్ అయితే లేదు క్వశ్చన్ పేపర్ లో. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఓకే? హార్డ్ గా ఉన్న వాళ్ళకి, హార్డ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి అబ్వియస్లీ 10 నుంచి 15 ఇవి నార్మలైజేషన్ లో కలుస్తాయి. కొంచెం మీరు ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం అనమాట. యూఆర్ పరంగా తీసుకుంటే 78 కట్ ఆఫ్ ఉండే 2025లో, 286 పోస్టులు ఉన్నప్పుడు, బట్ జస్ట్ ఇప్పుడు హాఫ్ పోస్టులేనండి, హాఫే పోస్టులు ఉన్నాయి. మరి ఖచ్చితంగా మీకు దీనికి యూఆర్ పరంగా తీసుకుంటే కూడా 90 to 95 మధ్యలో కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, రైట్? 90 to 95 మధ్యలో కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఓబీసీ యూఆర్ ఆల్మోస్ట్ ప్యారలల్ గా నడుస్తాయి. నక్సల్ పరంగా తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18 పోస్టులు ఉన్నప్పుడు 40 ఉండే, బట్ ఇక్కడ పోస్టులు అనేది కొద్దిగా 12 ఉండే, ఈజీగా వచ్చేసి 45 నుంచి 50 మధ్యలో కట్ ఆఫ్ తీసుకోవచ్చు. ఓబీసీ పరంగా తీసుకుంటే 51 పోస్టులు ఉన్నప్పుడు 70 కట్ ఆఫ్ అనేది వెళ్ళడం జరిగింది అనమాట. బట్ ప్రెసెంట్ వచ్చేసి 30 పోస్టులు ఉన్నాయి కాబట్టి 80 నుంచి 85 కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో ఎస్సీ పరంగా మనము 51 పోస్టులు, 51 కట్ ఆఫ్ ఉండింది 31 పోస్టులు ఉన్నప్పుడు, బట్ జస్ట్ హాఫే అనమాట. ఇప్పుడు 17 పోస్టులే ఉన్నాయి మనకు. 51 మార్కుల నుంచి మన కట్ ఆఫ్ ఎంత వరకు వెళ్ళేదానికి అవకాశం ఉంది, రైట్? సో 60 నుంచి 65 వరకు కట్ ఆఫ్ వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఎస్టీ పరంగా 82 ఇప్పుడు 14 పోస్టులు ఉన్నప్పుడు, బట్ ఇప్పుడు ఓన్లీ 6 పోస్టులు మాత్రమే ఉన్నాయండి, 6 పోస్టులు ఉన్నాయి. సో అబ్వియస్లీ వచ్చేసి మీకు 90 నుంచి 95 మధ్యలో కట్ ఆఫ్ వెళ్ళేదానికి అవకాశం ఉంది ఎస్టీకి. మరి యూఆర్ పరంగా తీసుకుంటే ఇది తెలంగాణ మేల్ గురించి మాట్లాడుతున్నాం. 71 మార్కులు కట్ ఆఫ్ తీసాడు 78 వేకెన్సీ ఉన్నప్పుడు, బట్ ఇప్పుడు జస్ట్ హాఫే 45 వేకెన్సీసే ఉన్నాయి. యావరేజ్ ఇది కూడా ఎంత లేదన్నా యూఆర్ పరంగా తీసుకున్నా కూడా 85 ఆ రేంజ్ లో, 85 నుంచి 90 ఆ రేంజ్ లో వెళ్ళేదానికి అవకాశం ఉంది, రైట్? సో పోస్టుల పరంగా టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 2025 లో 713 పోస్టులు జనరల్ అండ్ 192 పోస్టులు నక్సల్ ఉంటే, ఇక్కడ జస్ట్ 345 పోస్టులే జనరల్ అండ్ 110 పోస్టులు మాత్రమే నక్సల్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా పోస్టులు తగ్గాయి కాబట్టి కట్ ఆఫ్ రేంజెస్ పెరిగేదానికి అవకాశం అయితే ఉంది. ఇంకా లాస్ట్ ఫీమేల్, తెలంగాణ ఫీమేల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈడబ్ల్యూఎస్ గురించి మనం మాట్లాడుకుంటే 7 వేకెన్సీ ఉందండి, 62 కట్ ఆఫ్ వెళ్ళింది 7 వేకెన్సీ ఉన్నప్పుడు, రైట్? సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వేకెన్సీ జస్ట్ రెండే వేకెన్సీస్ ఉన్నాయి. మరి మనం కట్ ఆఫ్ అనేది 75 నుంచి 80 వరకు ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం అయితే ఉంది అనమాట, ఓకే? మరి ఓబీసీ పరంగా మనం మాట్లాడుకుంటే ఓబీసీలో వచ్చేసి మనకు 78 అంటే 79 కట్ ఆఫ్ తీశాడు 21 వేకెన్సీ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు జస్ట్ 9 మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. మరి యావరేజ్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 85 నుంచి 90 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్సీ పరంగా తీసుకుంటే 71 కట్ ఆఫ్ తీసాడండి 14 వేకెన్సీ ఉన్నప్పుడు, బట్ జస్ట్ ఇప్పుడు 4 మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి.
నుంచి 85 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కట్ ఆఫ్ మినిమం. ఎస్టీ పరంగా అదే చూడండి, హైయెస్ట్ వెళ్తుంది ఎస్టీ తెలంగాణలో, ఎందుకో తెలియదు. 91 అంటే 92 కట్ ఆఫ్ వెళ్ళింది జస్ట్ 5 పోస్టులకి 92 కట్ ఆఫ్ లేదు. బట్ ఈసారి పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్? ఒక్కటే పోస్ట్ ఉందండి. మరి కట్ ఆఫ్ మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ మినిమం 100 వరకు మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్, అంటే 8 మంది మాత్రమే 100 దాటించుంటారని. ఓకేనా, 100 నుంచి 105 వరకు మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసేదానికి ఉంది. యూఆర్ పరంగా తీసుకుంటే ఫీమేల్ అనమాట తెలంగాణ 80 తీసాడండి. 32 కట్ ఆఫ్ 32 వేకెన్సీస్ ఉన్నప్పుడు 80 కట్ ఆఫ్ తీసాడు. మరి 13 వేకెన్సీసే ఉన్నాయి ఇప్పుడు, 13 వేకెన్సీసే ఉన్నాయి. మరి కట్ ఆఫ్ రేంజ్ మనకి యూఆర్ పరంగా తీసుకుంటే ఈజీగా 90 to 95 అనేది కట్ ఆఫ్ రేంజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే రైట్. ఈడబ్ల్యూఎస్ నక్సల్ ఫీమేల్ పరంగా మాట్లాడుకుంటే 44 తీసాడు 3 పోస్టులు ఉన్నప్పుడు. బట్ ప్రజెంట్ ఒక్కటే పోస్ట్ ఉంది అనమాట, 50 నుంచి 55 వరకు మన కట్ ఆఫ్ రేంజ్ ఉంది. ఓబీసీ పరంగా తీసుకుంటే 41 తీసాడు 6 పోస్టులు ఉన్నప్పుడు. ఇక్కడ కూడా ఎక్కడ తేడా లేకుండా మినిమం 50 నుంచి 57 వరకు మనకు కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినిమం. మేబీ ఇది ఇంకా కొంచెం పెరిగే ఛాన్సే ఉంటుంది. ఎస్సీ పరంగా తీసుకుంటే 36 3 పోస్టులు ఉన్నప్పుడు, బట్ ఒకటే పోస్ట్ ఉంది, మనం 50 నుంచి 55 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫీమేల్స్ కి. అండ్ ఎస్టీ పరంగా మనకు లేదు కాబట్టి మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. బట్ యూఆర్ పరంగా తీసుకుంటే నక్సల్ ఫీమేల్ 48 తీసాడు 10 పోస్టులకి. మరి 6 పోస్టులు ఉన్నాయి, మనము ఈజీగా 55 నుంచి 60 వరకు మనము కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసేదానికి అవకాశం ఉంది. టోటల్ గా 79 ఫీమేల్స్ అంటే జనరల్ లో తెలంగాణకు సంబంధించి 79 వేకెన్సీ ఉంటాయి, అదే నక్సల్ 23. బట్ ఈసారి 29 వేకెన్సీనే ఉన్నాయండి, నక్సల్ 10 ఉన్నాయి. చూడండి ఎంత డ్రాస్టిక్ గా తగ్గించారు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. బట్ ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించుకోవాల్సింది అంటే నార్మలైజేషన్ ఫ్యాక్టర్ అనేది ఒకసారి మనం ఆలోచించుకుందాం. నార్మలైజేషన్ ఫ్యాక్టర్ మనకు ఏ విధంగా మనకు వచ్చే అవకాశం ఉంది, పోస్టులు పెరిగే అవకాశం ఏదైనా ఉందా, పోస్టులు పెరిగే అవకాశం ఉందా, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. నార్మలైజేషన్ ఫ్యాక్టర్ లో ముఖ్యంగా చూడండి, మీకు ఖచ్చితంగా నార్మలైజేషన్ ఫ్యాక్టర్ అనేది ఒక బెనిఫిట్ అనేది కలుగుతుంది. నార్మలైజేషన్ ఆఫ్ కోర్స్ మనకు ఈ యొక్క ఎడ్యుకేటివ్ ప్యాటర్న్ ప్రకారం నార్మలైజేషన్ ఏ విధంగా ఫార్ములా తీస్తారనేది క్లారిటీ లేదు. బట్ చాలా వరకు ఏంటంటే కొద్దిగా హార్డ్ షిఫ్ట్లు రావడం జరిగింది. బట్ పేపర్ కొద్దిగా అంటే కొద్దిగా ట్రెండ్ మార్చారు. ఈ 2 ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకొని దాని తర్వాత వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో ఎగ్జామ్ అటెండ్ చేసిన వాళ్ళు తక్కువ అనే ఈ యొక్క ఫ్యాక్టర్ కూడా మాట్లాడుకున్నా కూడా మనకు నార్మలైజేషన్ లో యావరేజ్ గా హార్డ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి 10 నుంచి 15% మార్కులు అనేది యాడ్ అవ్వడం జరుగుతుందండి. సో పేపర్ ట్రెండ్ అనేది యావరేజ్ గా పాతదానికి ఈ దానికి నేను ఆల్రెడీ చూసాను కాబట్టి పేపర్ ట్రెండ్ ఒక జస్ట్ 15% చేంజ్ ఉంది, అంతేగాని కంప్లీట్ గా ఏదో చేంజ్ ఇచ్చాడు మొత్తం ఏదో మారింది ఇట్లాంటిది కాన్సెప్ట్ లేదు. లాస్ట్ టైం కూడా అథమెటిక్ రీజనింగ్ ఈజీగానే ఇచ్చారు, ఈ టైం కూడా అథమెటిక్ రీజనింగ్ కొద్దిగా ఈజీగా ఇచ్చారు. హార్డ్ షిఫ్ట్ లో హార్డ్ గానే అనిపించింది, బట్ యావరేజ్ గా ఓవరాల్ పేపర్ వచ్చేది కొద్దిగా ఈజీగా అంటే ఈజీ టు మీడియం రేంజ్ లోనే రావడం జరిగింది అనమాట. రైట్. సో మరీ చదవని వాళ్ళు మాకు హార్డ్ గా వచ్చిందంటే దానికి మనం ఏం చేయలేము అక్కడ, అది మీరు అనుకోవడం తప్ప జనరల్ గా అయితే రాదన్నమాట. ఓకే, అప్లికెంట్స్ లోగా ఉన్నా కూడా టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకు జస్ట్ 25,487 కాబట్టి మనకు నేను ఇందాక మనం డిస్కస్ చేసుకున్న కట్ ఆఫ్ లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ తక్కువ ఉంది, కట్ ఆఫ్ ఇంకా కొద్దిగా తగ్గించి ఇచ్చారు అంటే వెల్ అండ్ గుడ్, హ్యాపీగానే మనం రిసీవ్ చేసుకోవాలి. రైట్. ఇంకొకటి మనకు పోస్టులు పెరిగేదానికి అవకాశం ఉందా, రైట్. సో పోస్టులు పెరిగేదానికి చూడండి 100% నేనైతే ఇప్పటికీ నేను చెప్తున్నాను 100% పోస్టులు పెరిగేదానికి ఉంది. ఎందుకు? ఏదైనా మనకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి డేటా కలెక్ట్ చేసుకుని నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. ఎస్ఎస్సి వాళ్ళు ఒక క్యాలెండర్ ఇస్తారు, ఆ ఎస్ఎస్సి ఇచ్చిన క్యాలెండర్ కు ఆ ఇండివిజువల్ ఏదైతే నోటిఫికేషన్ తీస్తున్నారో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లు రెడీ కావు. అంటే మీరు క్యాలెండర్ తీసినారు కదా దాని ప్రకారం మేము ఫాస్ట్ గా పంపించేస్తాం అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. అక్కడ డిలే చాలా ఉంటుంది, ఎందుకంటే రూట్ లెవెల్ నుంచి వేకెన్సీని తీసుకోవాలి, పూల్ చేసి అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ తరుణంలో ఆ యొక్క నోటిఫికేషన్ టైం ఎప్పటికో వెళ్ళిపోతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఎస్ఎస్సి వాళ్ళు సరే వచ్చిన వేకెన్సీస్ మనం నోటిఫికేషన్ ఇచ్చేసి దాని తర్వాత మీకు అడెండమ్ అంటే ఒక ఎక్స్ట్రా నోటీస్ ఇచ్చి అరే భయ్ ఇది ఈ నోటిఫికేషన్ కి ఇన్ని పోస్టులు కలుపుతున్నాం అనేసి ఒక నోటీస్ ఇచ్చి నువ్వు వేకెన్సీస్ యాడ్ చేయడం జరుగుతుంది అదే నోటిఫికేషన్ కి. ఇది ఇప్పుడు కొత్తగా ఆడిన ట్రెండ్ ఏం కాదు. లాస్ట్ 3 years నుంచి ఆల్మోస్ట్ ప్రతి నోటిఫికేషన్ లో మేజర్ నోటిఫికేషన్ సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, మనకు ఎస్ఎస్సి జీడీ కావచ్చు, ఇంకా కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సికి సంబంధించిన వేకెన్సీస్ లో నోటిఫికేషన్స్ లో వేకెన్సీస్ ఇనిషియల్ గా ఇవ్వడం కొన్ని, దాని తర్వాత ఎన్నైతే ఇచ్చారో దాన్ని అన్ని మళ్ళీ యాడ్ చేసే ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా. బట్ ఇప్పుడు బిఫోర్ ఎగ్జామ్సే మనం ఈ యొక్క వేకెన్సీస్ పెరుగుతాయి, ఇంక్రీజ్ అవుతాయి, ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కూడా మినిమం ఒక 15 నుంచి 20,000 పోస్టులు ఇంక్రీజ్ అవుతాయి మనం అనుకున్నాము. బట్ ఎగ్జామ్స్ జరిగిపోయాయి, ఇంకా రిజల్ట్స్ రాలేదు.
కీ షీట్ వస్తుంది. అబ్వియస్లీ రిజల్ట్స్ వచ్చే కంటే ముందే రిజల్ట్స్ కూడా మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 2 months నుంచి 3 months వ్యవధిలో మనం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ రిజల్ట్స్ అంతా వచ్చే కంటే ముందే వేకెన్సీస్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో, నా 6th సెన్స్ గురించి మాట్లాడుతున్నాను అంటే, రైట్. సో 15 నుంచి 20,000 పోస్టుల వేకెన్సీలు ఇంకా పెరిగే అవకాశం ఉంటే, అంటే దీనికి యాడ్ అయ్యి వచ్చే అవకాశం అయితే ఉంది. 15 నుంచి 20,000 వేకెన్సీస్ యాడ్ అయ్యాయి అనుకోండి, ఒకవేళ ఫర్ సపోజ్ 15 నుంచి 20,000 వేకెన్సీస్ యాడ్ అయ్యాయి అనుకుంటే, ఖచ్చితంగా ఏదైతే నేను ఇప్పుడు కట్ ఆఫ్ చెప్పానో, ఏదైతే నేను మీకు కట్ ఆఫ్ ఈ విధంగా ఉంటుంది ప్రజెంట్ వేకెన్సీ ప్రకారం అని నేను చెప్పానో, అబ్వియస్లీ దానికి కట్ ఆఫ్ చాలా తగ్గుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో లాస్ట్ 2025 లో ఏ విధంగా అయితే కట్ ఆఫ్ ఉంటుందో ఆ రేంజ్ కట్ ఆఫ్ వరకు తగ్గి వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఈ ఒక్క ఫ్యాక్టర్ అందరూ దేవుని ప్రార్థించుకోండి. ఎవరైతే తక్కువ పెట్టారో, తక్కువ మార్కులు వచ్చాయో, వేకెన్సీస్ అయితే 100% పెరగాలి బాబు. 15 నుంచి 20,000, ఇంకా మంచిగా అయితే ఒక 25,000 వరకు వేకెన్సీస్ పెరగాలి అనేసి దేవుని మీరు కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. ఓకేనా, రైట్. సో ఇదే అండి కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ గా ఈ యొక్క పోస్టులు 25,000 వేకెన్సీస్ కి సంబంధించి. పెరిగితే 40,000, 45,000 అయితే మాత్రం 100% ఈ కట్ ఆఫ్ లెవెల్స్ దిగి కిందికి రావడం జరుగుతుంది. ఇంకా ఈ లెవెల్లో రావడం జరుగుతుంది, లేదంటే ఇంతకంటే ఇంకా తగ్గించి కట్ ఆఫ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట, రైట్. హోప్ మీరు ఈ యొక్క కట్ ఆఫ్ లెవెల్స్ గురించి ఒక క్లారిటీ అనేది మీకు రావడం జరిగింది. మేబీ కొంచెం అటు ఇటు అయినా కూడా మరి నన్నేం తిట్టుకోవద్దని దయచేసి. మీకు అందరికీ నామినేషన్ లో మంచి మార్క్స్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ మిత్రులు కూడా షేర్ చేయండి. కట్ ఆఫ్ విషయాల గురించి వాళ్ళకు కూడా క్లారిటీ రావడం జరుగుతుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ దీన్ని బట్టి అర్థమవుతుంది నెక్స్ట్ మనం ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అనేది. ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరైతే ఏజ్ ఉందో, మరి 35, 40, 45, 50 రేంజ్ లో మేము రన్నింగ్ వెళ్తాం, జాబులు వస్తాయని ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారో, దయచేసి ఎక్స్పెక్టేషన్స్ అవి కొద్దిగా తగ్గించుకొని, వేకెన్సీస్ పెరిగితే బాగానే ఉంటుంది, మీరు పెట్టుకోండి. బట్ ఆ వేకెన్సీస్ పెరగకుండా ఇట్లే ఉంటే మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకొని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్ కు ఇప్పటి నుంచి మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుని అట్లీస్ట్ ఈ కట్ ఆఫ్ లొల్లి కంటే ఎక్కడో ఇంకా హై లెవెల్లో మనం నిలబడదాము, మంచి మార్క్స్ తెచ్చుకొని. ఈరోజు మనం సైనిక అప్ల కోర్స్ తీసుకున్నాడు, ఒక పిల్లోడు స్కోర్ పెట్టాడు అనమాట. స్కోర్ కార్డు పెట్టారు, దాదాపుగా 132 స్కోర్ పెట్టాడు. 132 వచ్చేసారు నాకు అని. కొంతమంది పిల్లలు 115, 105, 108, 90, 95 ఇలా రకరకాలుగా మనకు వాళ్ళ మెసేజ్లు అయితే పెట్టడం. కొంతమంది వచ్చేసి 40, 45, 50 అని పెట్టడం జరిగింది. సో దయచేసి ఈ 40, 45, 50 ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇదే లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తే ఏ విధంగా కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది, మనం ఏ విధంగా ఉంటామని. ఇలా ఊరికే సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవ్వడం కాదండి. దయచేసి 1 సంవత్సరమే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. గట్టిగా ఫుల్ థ్రోటల్ 1 సంవత్సరం ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఆ సంవత్సరం మీకు జాబ్ మీ సొంతం అవుతుంది. అంతేగాని ఏదో ప్రిపేర్ అవుతున్నాం, ఇంటి దగ్గర నుంచి ఇచ్చారు, ప్రిపేర్ అవుతున్నాం, 3 గంటలు 2 గంటలు ప్రిపేర్ అవుతున్నాం. మన కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది కోర్స్ తీసుకున్నప్పుడు ఉన్నంత ఉత్సాహం, ఆనందము తర్వాత ప్రిపరేషన్ లో చూపిరు. నేను ఒక 7 గంటలు 8 గంటలు ప్రిపేర్ ఉండరు బాబు పర్ఫెక్ట్ గా అని చెప్తా. కానీ వాళ్ళు 2-3 గంటల కంటే ఎక్కువ ప్రిపేర్ గారు, వారానికి 3-4 రోజుల కంటే ఎక్కువ. ఎక్కడి నుంచి వస్తుందండి? అలాగే అలాంటి కంటెంట్ సరిగా ఇవ్వలేదంటే బెస్ట్ కంటెంట్ ఇస్తున్నాను. మరి 132 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఈ కంటెంట్ నుంచే ప్రిపేర్ అయ్యేవాళ్ళు. లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బట్టి మీరు స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు, రైట్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను విషయము. నెక్స్ట్ ఎగ్జామ్స్ కోసం కూడా ఎవరైతే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి, రైట్. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.